ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని మాట మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. క్రైస్తవుల జీవితంలో మనము ఎవరిని ఫాలో అవ్వాలనే ఒక ఆలోచన చాలామందికి ఈ మధ్యన కలుగుతూ ఉన్నది. ఏ సంఘానికి వెళ్తే పరలోకం వెళ్తామండి, ఏ సేవకుడు మాటలు బట్టి పరలోకం వెళ్తామని చాలామంది అడుగుతూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనము రక్షణ పొందటము, మారు మనసు పొందటము, పరిశుద్ధాత్మను పొందుకోవడాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, వాక్యంతో నడుచుకోవడాన్ని బట్టి పరలోకం వెళ్తాను వాక్యం సెలవిస్తూ ఉన్నది. గమనించండి, ఏ ఒక్క సేవకుని బట్టి కానీ, కొత్త బోధలు బట్టి కానీ పరలోకం వెళ్ళమని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉన్నది. రోమపత్రిక 4:12 ఆయన విశ్వాసపు అడుగు జాడలను బట్టి తండ్రి యొద్దకు చేరిన మాట వ్రాయబడి ఉన్నది. గమనించండి, మనము పితరుల యొక్క అదే బైబిల్లో ఉన్నటువంటి భక్తి పరులు కానీ, విశ్వాసులను బట్టి కానీ మనం ప్రయత్నం చేయాలి తప్ప కొత్త బోధలు బట్టి మనం ప్రయత్నం చేయకూడదు పరలోకం వెళ్ళడానికి. ఎందుకంటే బైబిల్ నీకు గంట తీసుకొస్తూ ఉన్నది. క్రైస్తవుడుగా నీ దర్శనం పరలోకమై ఉండాలి. గమనించండి, మనం విశ్వాస విషయంలో ఎవరైనా మనం ఫాలో అవ్వాలంటే కనుక బైబిల్లో ఉన్నటువంటి మనక పితరుడు అబ్రహాం గారిని బట్టి ఫాలో అవ్వాలి. గమనించండి, అబ్రహాం గారిని దేవుడు అన్నారు, అబ్రాహాముగా ఉన్నప్పుడు నువ్వు అద్దరి నుంచి ఇద్దరికి వచ్చి అని చెప్పారు. నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళమని దేవుడు సెలవివ్వగా ఆయన కనబడకపోయినా వినబడుతుంది కనుక ఆయన మాటను బట్టి విశ్వసించి ఆయన మాట చొప్పున బయలుదేరి వెళ్ళినట్టుగా బైబిల్ చెప్తోంది. గమనించండి, విశ్వాస విషయంలో మనం ఎవరి అడుగు జాడల్ని ఫాలో అవ్వాలంటే కనుక అది అబ్రహాం గారని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. ఆయన విశ్వాసమే దేవుని యొద్దకు చేరుస్తుంది. గమనించండి, మనం అడుగు జాడ విశ్వాసములో అబ్రహాము గారిని పోలి ఉండాలి. అంతేకాదు మనం దేవునిలోకి వచ్చిన తర్వాత ఆయనతో నడవాలి. యేసు ప్రభువు వాక్యముతో ఆయనతో మనం కలిసి ప్రయాణం చేయాలి. అంటే నడవాలి, రక్షణని కొనసాగించాలి. రక్షణని మనం కొనసాగిస్తూ ఆయనతో నడుస్తున్నప్పుడు ఎవరినైనా మనం అడుగుజాడగా తీసుకోవాలి. ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకోవాలంటే హానోకు గారిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. మనకు తెలుసు, ఆదికాండము 5:23 ఉందన్నమాట. ఆయన దేవునితో నడిచాను అన్నమాట రాయబడి ఉంది. ఆయన పిల్లలు కనుచు కుటుంబాన్ని సాగుతూ కుటుంబంతో ఉంటూ కానీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన నడిచి వెళ్ళాను. ఆయన నడిచాను 300 సంవత్సరాలు పైగానే ఆయనతో దేవునితో నడిచాడట. నడవగా ఆయన కనబడకుండా ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా బైబిల్ చెప్తుంది. గమనించండి, మనం దేవునితో ఎవరితో పోల్చుకుని నడవాలి అంటే, ఎవరి అడుగు జానబడి నడవాలంటే అది హానోకు గారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. మనం పరలోకం వెళ్ళే ఆలోచనలో ఉన్నప్పుడు విశ్వాసం విషయంలోనూ దేవునితో నడిచే విషయంలోనూ బైబిల్ చెప్పినటువంటి అడుగు జాడలు తప్ప కొత్త అడుగు జాడలు ప్రయత్నం చేయడానికి వీలులేదు. గమనించండి, బైబిల్ గ్రంథంలో నోవహు గారు ఉన్నారు. 6:8 అలాగే ఆదికాండము 7:1 చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన తరములో నిందారహితుడిగా ఉండెను, కృప పొందుకున్న వాడిగా ఉండెను. గమనించండి, ఏంటి ఆయనకు అడుగు జాడంటే ఆలోచన చేస్తే దేవుడి మాట వినడంతో పాటు దేవుడు చెప్పినట్టుగా ఆయన చేయటము. ఆయన చెప్పారన్నమాట, నోవాహు ఇదిగో మహాప్రళయం రాబోతుంది, ఒక వాడ చేయవయ్యా, నేను చెప్పిన కొలతలు చేయవయ్యా అని చెప్పగా ఆయన మాట చొప్పున, ఆయన చెప్పిన కొలత చొప్పున ఆయన వాడ చేయగా ఆ భూమి ఉన్నటువంటి జంతువులతో పాటు జతలుగా వెళ్ళటము. అంతేకాదు ఆయన కుటుంబము రక్షించబడింది. ఏంటయ్యా అడుగు జాడంటే దేవుని మాట వినటంలో నోవాహు గారు మొట్టమొదటిగా ఉన్నాడు. అంతేకాదు నిరీక్షణ విషయంలో నోవాహు గారు అడుగు జాడ మనకి ఆదర్శంగా ఉన్నది. గమనించండి,
నిరీక్షణ విషయంలో నోవాగా చూపించిన అడుగుజాడే మనం ఫాలో అవ్వాలి. విశ్వాసం విషయంలో అబ్రహాం గారు అడుగుజాడా, దేవునితో నడిచే విషయంలో హానోక్ గారు అడుగుజాడా, నిరీక్షణ విషయంలో కృప పొందుకునే విషయంలో నోవా గారు అడుగుజాడా మనకి ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత మనం మానక చేయవలసిన పనులు వాక్యం చదవటము, మరి ముఖ్యంగా ప్రార్థన చేయటము. ప్రార్థన ఏ రోజు కూడా మానకుండా ఉండాలి, ఖచ్చితంగా చేయాలి ప్రార్థన. అసలు మానవేయడానికి ఎంత మాత్రం కూడా ఆలోచన చేయకూడదు. గమనించండి, ఈ విషయంలో ఎవరైనా మనకు అడుగుజాడా, ఎవరైనా మనకి ఎగ్జాంపుల్ అంటే మనకి దానియేలు గారిని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. గమనించండి, దానియేలు గారి గ్రంథంలో ఆయన సింహం బోన్లో వేసినా కూడా ప్రార్థన మానలేదు. ఆయన శాసనం ఉన్నప్పటికీ కూడా దానియేలు గారు మారు మోకాళ్ళుని కిటికీ తెరిచి చేతులెత్తి ఆయన ఆ ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసిన అనుభవంలో ఉన్నారు. ఏంటయ్యా ఆయనకు వచ్చిన బిరుదేంటంటే దేవుని దూత గాబ్రియల్ దూత గారు వచ్చి అన్నమాట, నువ్వు బహుప్రియుడు అయ్యా, బహుప్రియుడు. కారణం చెప్పండి తెలుసా? ఆయన ప్రార్థనా జీవితము, ఆయన పెట్టిన అడుగు జాడ. ఏ సమస్య ఉన్నా, సమస్య ఎదురుగా ఉన్నా, వెనక ఉన్నా, సమస్య రాబోతున్నా మనకున్న ఒకే ఒకటి ఏంటయ్యా అంటే ప్రార్థన ఒకటే మనకి ఆయుధంగా చూపించిన వ్యక్తి దానియేలు గారు. గమనించండి, ఆ అడుగు జాడలో మనం ఉండాలి. అది కాక కొత్త కొత్త ప్రయత్నాలు ఏమైనా మనం చేస్తే కనుక అది పరలోకం వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా అది అర్హత చూపించదు. గమనించండి, ఆరాధన విషయంలో మన పితరుడు దావీదుగా చెప్పిన అడుగు జాడ. గమనించండి, ఆయన ఎల్లకాలము కూడా ఆయన రాజుగా ఉన్నప్పుడు కానీ, ఆయన బాల్యంలో ఉన్నప్పుడు కానీ, అడవిలో ఉన్నప్పుడు కానీ, ఆయన తరుముతున్నప్పుడు కానీ, ఇంటి వరకు బయటికి గెంటేసినప్పుడు కానీ, ఎక్కడ చూసినా కూడా ఆయన ఒకే మాట, యెహోవాని స్తుతించండి. ఆయన ఆరాధకుడిగా ఉన్నాడు. ఆయన ఎంత కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఆయన పాట పాడుకుంటూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఎల్లకాలం కూడా యెహోవా నీకే మహిమ చెల్లునుగాక, ఆయనకే సకల మహిమల ఘనతలు పొందునుగాక అన్నట్టుగా ఆయన అదే మాట చెప్తున్నాడు. గమనించండి, ఆరాధికుల్లో మనం తీసుకోవాల్సిన అడుగుజాడ దావీదు గారిది. గమనించండి, విశ్వాసం విషయంలోనూ, దేవుడు నడిచే విషయంలోనూ, నిరీక్షణ విషయంలోనూ, అంతేకాదు ప్రార్థన విషయంలోనూ, ఆరాధన విషయంలోనూ మనం తీసుకోవాల్సిన ఎవరైనా మనకి ఎగ్జాంపుల్ అంటే ఈ బైబిల్ ఉన్నటువంటి ఆ భక్తి పరులే. వారి అడుగు జాడల్లోనే మనం నడవాలి తప్ప కొత్త కొత్త ప్రయత్నాలు చేయడానికి వీళ్ళది. గమనించండి, అంతేకాదు బైబిల్ గ్రంథంలో ఉంటే అపోస్తలుగా విశ్వాసము, సువార్త విషయంలో ఆయన చేసినటువంటి త్యాగము ఎవరయ్యా చేశారు? వారే మనకి మాదిరి. వారి పెట్టిన అడుగు జాడలే మనకి మాదిరి. గమనించండి, అయ్యో మిమ్మల్ని తలకాయ తీస్తాం, మీ చర్మం ఓలిస్తాం, మిమ్మల్ని చంపుతాం, చెరసాల్లో వేస్తాం, నూనెలో వేశారయ్యా. వారేమైనా తొనకలేదు. వారు పెట్టిన అడుగు జాడ సువార్త విషయంలో, వారు ప్రభువుని ప్రకటించే విషయంలో ఎక్కడ రాజీ పడినటువంటి విశ్వాసములు, అపోస్తల విశ్వాసము మనకి అడుగు జాడగా ఉండాలి. సువార్త విషయంలో ఎంత మాత్రం కూడా వెనక్కి తగ్గడానికి లేదు. గమనించాలి, వారు పెట్టిన అడుగు జాడలు తప్ప కొత్త కొత్త ప్రయత్నాలు చేయడానికి క్రైస్తవుడికి ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయడానికి వీలు లేదు. మన అంతిమ విజయం పొందుకునేంతవరకు కూడా, మన గమ్యం చేరేంతవరకు కూడా ప్రభు చెప్పిన అడుగు జాడలు తప్ప వేరే అడుగు జాడలు వేయడానికి వీలు లేదు. గమనించండి, ఇచ్చే విషయంలో కానీ, కనికరం చూపించే విషయంలో కానీ, గమనించండి, ఎవరిని క్షమించే విషయంలో కానీ ఎవరయ్యా మనకు అడుగు జాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అడుగు జాడ అత్యంత ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన అడుగు జాడలు తప్ప కొత్త కొత్త ప్రయత్నాలు చేయడానికి క్రైస్తవుడికి లేదు. గమనించండి, మన మార్గం, మన గమ్యము చేరేంతవరకు మన అడుగు జాడలు బైబిల్లో ఉండాలి. కానీ కొత్త కొత్త పోకల్లో కానీ, కొత్త కొత్త బోధల్లో కానీ, దొంగ పోతల్లో కానీ వెళ్తే కనుక ఇప్పుడే మనం మార్చుకుందాం. హల్లెలూయా, ఆమేన్.